గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాలేపాటి లోకేష్ దగదర్తి మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మాలేపాటి సుధాకర్ మరియు మాలేపాటి లోకేష్లు పాల్గొన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొని తదుపరి జరిగిన సమావేశంలో మాలేపాటి లోకేష్ మాట్లాడుతూ 200 ఏళ్లు తెల్లదొరల పాలనలో మగ్గిన భారతావనికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం వచ్చిందని, అయితే అప్పటివరకు మన దేశంలో బ్రిటిష్ రాజ్యాంగమే అమల్లో ఉండేదని, స్వాతంత్ర్యం తర్వాత మన దేశానికి ప్రత్యేక రాజ్యాంగం అవసరమని నిర్ణయించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రచించిన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకొచ్చి ఈ రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहां से अच्छा हम बुलबुले गई सकी, ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा, जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा, सारे जहां से अच्छा। ఉన్న ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ముందుగా మనకి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15, 1947. ఈ స్వాతంత్రం రాకముందర మనల్ని తెల్లదొరలు పాలించేవాళ్ళు. 200 ఏళ్ళు పైలుగా మన తెల్లదొరలు పాలిస్తున్న తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది 1947లో. దాని తర్వాత కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఆ తెల్లదొరల పాలనలోనే కొనసాగుతూ వచ్చింది కొంతవరకు. ఆ తర్వాత ఈ పాలనని, ఈ రాజ్యాంగాన్ని మనం సవరించుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని మనం మార్చి మన భారతీయులకి మంచి తీసుకురావాలని కోరుకుంటూ 1950 జనవరి 26న మనకి గణతంత్రం వచ్చింది. ఆ రోజు నుంచి మన భారతీయులందరూ చాలా గర్వంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ రాజ్యాంగం అనే మార్పు అనేది తీసుకొచ్చారు. ఆ మార్పు తర్వాత ప్రజలందరూ దాన్ని క్రమశిక్షణగా అనుసరిస్తూ ఇప్పటి వరకు వచ్చారు. ఇంకా మీదట కూడా ఇదే విధంగా క్రమశిక్షణగా పాటిస్తూ ఈ రాజ్యాంగాన్ని విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనల్ని గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాటం చేసి సమరయోధులు మనకి ఈ స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ గణతంత్ర దినోత్సవం తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ, విద్యార్థులందరూ మరి ముఖ్యంగా చిన్నప్పటి నుంచి నేర్చుకొని తల్లిదండ్రులకి, గురువులకి అందరికీ క్రమశిక్షణగా ఉంటూ ఇటువంటి గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవాలు రాబోయే రోజుల్లో మీరందరూ ఇంకా 10 మందికి మన భారతదేశం గొప్పతనం తెలుపుతూ మన దేశాన్ని మన విద్యార్థులే ముందుకు తీసుకెళ్ళాలి. సోల్జర్స్, ఈరోజు హెడ్ మాస్టర్ మేడం గారు చెప్పినట్టు మన సోల్జర్స్ మన సరిహద్దుల్లో మనల్ని రాత్రి పగలు కాపాడుతూ ఉంటారు. వాళ్ళు ఈరోజు అక్కడ లేకపోతే
మనం ఈ గణతంత్ర దినోత్సవం కానీ ఇంకోటి జరుపుకోవడం జరగదు. వాళ్ళు మన కోసం అక్కడ కష్టపడుతూ అహర్నిశలు కృషి చేస్తూ మనల్ని ఈరోజు ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా సోల్జర్స్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం తెలుపుకుంటూ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మా దగదర్తి మండల జెడ్పిహెచ్ఎస్ స్కూల్ యాజమాన్యానికి, ప్రతి ఒక్క గురువులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.